డోర్ టు డోర్ సర్వే చేస్తారట. అభయహస్తం అప్లికేషన్లపై నిర్ణయం. ఐడి ప్రూఫ్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారుల సూచన. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాతే అర్హుల ఎంపిక. త్వరలోనే తేదీల ప్రకటనట. సో ఈ ఈ అభయహస్తం అప్లికేషన్లు ఇచ్చారు కదా, మీరు గ్రామ సభల్లో మీ గ్రామ పంచాయతీలో అప్లికేషన్లు ఇచ్చారు కదా, సో మీ ఇంటి దగ్గరికి రాబోతున్నారట డోర్ టు డోర్ సర్వే. ఇప్పుడు ఇప్పుడు ఈ మద్రాసులు, చెన్నైలు అక్కడ ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావాలనా? ఇప్పుడు యాజ్గా మళ్ళీ ఇదో సర్వే సకుటుంబ ఇది సర్వే లాగానే ఉన్నదిగా, కుటుంబ సర్వే లాగానే. సరే ఎన్నిసార్లు అన్న వస్తారు కానీ పారదర్శకంగా జరిగితే బాగుంటుంది. ఏడుంది ఇది? ఆరో పేజ్. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైన దృష్టి సారించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికీ అమలు చేస్తోంది. పేద ప్రజల వైద్య చికిత్సలకు సహాయం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు త్వరలోనే అమల్లోకి తేబోతున్నారు. అయితే ఈ పథకాల కోసం డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించగా 1 కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలు సరిచూస్తారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా వివరాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. దరఖాస్తుతో జత చేసిన పత్రాలను నిర్ధారణ చేసుకుంటారు. ఐడీలు కంపల్సరీ అట. ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం ఇంటికొచ్చే సిబ్బంది లబ్ధిదారుల ఐడి ప్రూఫ్లు అడుగుతారట. ఆధార్, అడ్రస్, బర్త్ సర్టిఫికెట్లతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు. అన్ని రకాల వెరిఫికేషన్ తర్వాత లబ్ధిదారులను గుర్తిస్తారు. ఇంటింటి వెరిఫికేషన్ తేదీని త్వరలో నిర్ణయిస్తారు. అంత బాగానే ఉంది కానీ గైడ్లైన్స్ ఏవి, అసలు విధి విధానాలు ఏవి, ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు? ఫస్ట్ ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళండి, అప్పుడు క్లారిటీ వస్తుంది జనానికి. నాకు ఎందుకు రాలేదు అని అంటే ఏమైనా ఈ విధానం ప్రకారంగా నాకు ఇవ్వలేదు, ఈ కండిషన్ ఉంది కాబట్టి నాకు రాలేదని జనం అనుకుంటారు. మీరు ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేయడంలో ఇంకా ఆలస్యం జరుగుతున్నది. కారణం ఏంటో మరి.